హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భార్గవి కృష్ణని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి వనభోజనాలకి వెళ్తున్నాము. ఇలా అందరం కలిసి వెళ్ళడం చాలా బాగుంటుంది కదా. ఇలా అందరం కలిసి వెళ్ళేటప్పుడు నాకు బస్సులో బ్యాక్ సైడ్ కూర్చోవడం అంటే చాలా ఇష్టం. అలా బ్యాక్ సైడ్ కూర్చొని అల్లరి చేస్తుంటే ఆ కిక్కే బాగుంటుంది. మీలో కూడా ఇలా బ్యాక్ సైడ్ కూర్చొని అల్లరి చేయడం ఇంట్రెస్ట్ ఉందా? అయితే నాకు కామెంట్ చేసేయండి. ఫైనల్లీ మా వనభోజనాల ప్లేస్ అయిన ఆనంద విహారీకి వెళ్ళాము. అక్కడ ముందు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. తీసుకొని దీపారాజన చేద్దామని చెప్పి ఉసిరి చెట్లుంటే బ్యాచెస్గా విడిపోయి ఎవరికి వాళ్ళని దీపారాజన చేసుకున్నాము. దీపారాజన చేసుకొని పక్కనే గోశాల ఉందంటే గోశాలకు వెళ్ళి కృష్ణుడిని గోవుల్ని దర్శనం చేసుకొని ఫోటో దిగాము. తర్వాత పిల్లలు విడిగా ఆడుకుంటున్నారండి. ఇంకా వాళ్ళ దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయాము. మా లక్కీ అద్వి చూడండి, ఉయ్యాలు దిగమంటే దిక్కుండా అలా ఊగుతానే ఉన్నారు. వాళ్ళని చూసి మాకు ఉయ్యాలు ఊగాలనిపించింది. ఇంకా మాకు ఉయ్యాలు ఊగాలనిపించి విడిగా ఊగితే ఏం బాగుంటుందని మా హస్బెండ్ని పిలిపించి వాళ్ళతో ఉయ్యాలు ఊపించుకున్నాము. పాపం మా మంజుకు అర్పితకు వాళ్ళ హస్బెండ్లు రాకపోయేసరికి మేమే ఊపాల్సి వచ్చింది. మా సౌమ్యాని మా సాయాన్ని అయితే భయపెట్టేశాడు. అది ఒక్క ఊపికే నేను దిగిపోయింది. మా బుడ్డది నేను ఊగుతా అని చెప్పి శ్రీతో కలిసి ఉయ్యాలు ఊగింది. ఈ రంగుల రత్నం అండి, ఎక్కితే చాలా బాగుంది. పిల్లల్లాగా మేము ఎక్కి చాలాసేపు తిరిగాము. ఆ తర్వాత సైక్లింగ్ చేసాము. సైక్లింగ్ కూడా అంతే, హస్బెండ్ సైక్లింగ్ చేస్తుంటే మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాం. బట్ అయితే వీడియోస్ తీయలేదండి, ఓన్లీ ఫొటోస్ వరకే క్లిక్ చేసాం. పిల్లలందరికీ చేస్ గేమ్ కండక్ట్ చేశారు. వాళ్ళందరూ చేస్ గేమ్ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. వీళ్ళేమో ఆ ట్రెడ్డింగ్ చేస్తానని చెప్పి పైకి ఎక్కారు. నాకైతే చాలా భయం అండి, నేనైతే ఎక్కనని వాళ్ళు ఎక్కారు. తర్వాత జెంట్స్కి లేడీస్కి కలిపి తాడాట ఆడాము. ఎవరి బలం ఎంత ఉందని చెప్పి ఎవరి కాలం తగ్గకుండా పోటాపోటీగా లాగామండి. వాళ్ళు గట్టిగా లాగారు, మేము గట్టిగా లాగాం. కానీ వాళ్ళకంటే మాకే బలం ఎక్కువ అండి. వాళ్ళని పడేసి మరీ గెలిచాం. తర్వాత 1:30 అయింది లంచ్. ఇంకా లంచ్ చేసేసి ఆ తర్వాత మడ్ బాత్కి వెళ్ళాము. ఆ మడ్ బాత్లో కూడా బీభత్సంగా ఆడామండి. దాంట్లో కూడా సేమ్ తాడాట ఆడాము. ఆ తర్వాత ఆ మట్టి వదిలించుకోవడానికి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. ఆ స్విమ్మింగ్ పూల్లో చిన్నపిల్లల కంటే ఘోరంగా అల్లరి చేసామండి. తెగ ఆడుకున్నాం, కొట్టుకున్నాం, అన్నీ మేమే చేసాము. మా బుడ్డదైతే ఆ ఉయ్యాలు వదలనంటే వదలనంది, ఊగుతానే ఉంటుంది. పొద్దుంచి సాయంత్రం వరకు ఏమడిగినా సరే ఉయ్యాలే అంటుంది. అలా ఊగుతానే ఉంటుంది. పాపం మా హస్బెండ్ దాన్ని ఊపే పనిలోనే ఉన్నారు. ఫైనల్లీ ఇంకా ఈవినింగ్ అయిపోయిందని చెప్పి అందరం కలిసి ఇలా గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాము. గుర్తుగా ఉండాలి కదా అని చెప్పి ప్రతి ఫ్యామిలీకి ఒక స్మాల్ గిఫ్ట్ ఇచ్చుకున్నాము. రిటర్న్ వచ్చేద్దాం కదా అన్ని బిగించేస్తే బస్సులో కూడా మళ్ళీ అంతాక్షరి బిగించేస్తాం. మా వాళ్ళు చూసారు ఎలా పాడుతున్నారో, గాన గంధర్వులు అయిపోయారు. మా ఈ కార్తీక మాసపు వనభోజనాలు ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అల్లరి చేస్తూ చిన్నపిల్లలతో సమానంగా కలిసిపోయి మేము అల్లరి చేస్తున్నాము. మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేకాదుండోయ్, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.